ప్రఖ్యాత నట సార్వభౌముడు ఆయన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ విషయం మీకు నేను చెప్పాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి నటనని పుణికి పుచ్చుకున్నటువంటి నటులు శ్రీ బాలకృష్ణ గారు. అది నువ్వు పెద్ద గొప్పగా చెప్పాల్సిన అవసరం అంటే మాకు ఆ మాత్రం తెలియదా అని మీరు అడగొచ్చు నన్ను. కానీ నేను ఆయనతో కలిసి నటించాను కాబట్టి సినిమాలో నర్తనశాలలో ఆయన బృహన్నల పాత్ర వేస్తే బృహన్నల పాత్ర దగ్గర ఉత్తర కుమారుడు వేషంతో నేను ఉన్నాను. అది ఆయన చూస్తుంటే ఒక రకమైనటువంటి వాళ్ళ నాన్నగారిని చూస్తున్న భావం కలుగుతుంది. భావం కలగటం కాదు, గబుక్కున సడన్గా వెళ్ళగానే ఇదేంటి ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఉన్నారు అన్న భావన వచ్చేది. అంటే ఇందాక పురంధరేశ్వరి గారు చెప్తున్నారు, మా నాన్నగారిని చూస్తున్నట్టే అనిపించింది అండి. ఆవిడకే అలా అనిపించినప్పుడు, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న తన తన్ముడిని అలా అనిపించినప్పుడు సడన్గా మాబోడి ప్రోక్షకుడికి చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో మీకు తెలుసు. అటువంటి బాలకృష్ణ గారు ఆయన గొప్పతనం ఏమిటంటే, ఇందాక నుతజలపూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృతం ఒక బావి మేలు. ఎన్ని బావులుంటే మాత్రమేంటి, ఒక అద్భుతమైనటువంటి నుయ్యి మంచినీళ్ళ బావి ఒకటి ఉంటే చాలని. అటువంటి ఆయన క్యారెక్టర్స్ అన్నీ, ఆయన ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ చేసుకుంటూ వస్తే ఆయన క్యారెక్టర్స్ అన్నీ ఈ శరీరం మీద ఆహార్య రూపంలో ధరించినటువంటి అదృష్టం కలగటం ఒక బాలకృష్ణ గారికే చెల్లింది. అది ఇంకెవరి వల్ల సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అనిసర సాధ్యమైన విషయం వీళ్ళందరికీ ఏమిటంటే నటన నటన నటన, కమిట్మెంట్ ఆఫ్ యాక్టింగ్, అది తప్ప మరి ఇంకేమీ తెలియదు. సెట్లోకి వచ్చి కూర్చున్న దగ్గర నుంచి యాక్టింగ్. మా నాన్నగారు ఏం చెప్పారంటే, మా నాన్నగారు సినిమాలో ఏం చేశారంటే, మా నాన్నగారు ఇప్పుడు ఎలా చేశారంటే, ఈ డైలాగ్ నాన్నగారు ఎలా చెప్తారంటే, ఇదే తప్ప నాకు తెలిసి ఒక్క రోజులో కనీసం 10 నుంచి 100 సార్లైనా సరే నాన్నగారి పేరు కానీ నాన్నగారిని తలుచుకోకుండా ఉండనటువంటి ఏకైక కుమారుడు నందమూరి బాలకృష్ణ గారు. అటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఆయనతో పాటు కలిసి నటించడం అనేది నా అదృష్టం కింద నేను భావిస్తున్నాను. ఐ వెరీ సిన్సియర్లీ ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే ఆ రోజుల్లో నటీనట్లు ఎస్వి రంగారావు గారు దిగ్ బానిసలకింత హంకవామా సుయోధన తోడ్కొని మా బంధకిని అన్నప్పుడు అబ్బా ఏం చెప్పాడు ఎస్వి రంగారావు గారు అనుకునేవారు. దానికి ప్రతీకగా ఎన్టీ రామారావు గారు అక్కడికి వచ్చి దుర్యోధనుడిని బంధించుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఇంద్రసేనుడు అక్కడ నిలబడి, ఏం సుయోధన ఆడదాని దయాభిక్షముల చేత సంపాదించుకున్న తుచ్చ ప్రాణాలు ఒట్టి జూదమాడుతావా, మరణించి మట్టి పోలు చేస్తావా? అన్నగారి ధర్మమే అడుగడుగునా అడ్డుపడకపోతే ఏనాడో నీ తలను చిన్నాభిన్నం చేసుండేవాడిని. అరువు తెచ్చుకున్న తుచ్చ ప్రాణాలు అరచేత పెట్టుకుని హస్తిన చేరుకో. ఇది ఎన్టీ రామారావు. 2 మత్త గజాలు మదించిన ఏనుగులు పోట్లాడుకుంటున్నట్టుంటాయి సంస్కృతం. అటువంటి నటులేరి ఏబీ తల్లి నిరులు కురిసిన హిమ సమూహములని. ఇంతో పాటు ఇవాళ అద్భుతమైనటువంటి ఆహార్యం నటించగలిగేటువంటి పౌరాణిక పాత్రలు పోషించేవాళ్ళు అబ్బా లేరేమో అన్న భావన కలుగుతుంది. అటువంటి మహనీయుని యొక్క ఇవాళ నేను చెప్పాను, కొంతమంది పుడతారు కాదు, చాలామంది పుడతారు కాదు, అందరూ పుడతారు, అందరూ మరణిస్తారు. కొంతమంది మాత్రమే జీవిస్తారు. ఆ జీవితం చిరకాలం ఉంటుంది. అటువంటి వాళ్ళలో నందమూరి తారక రామారావు గారు ఒకరు. అటువంటి వాళ్ళలో వాళ్ళ కోవకు చెందినటువంటి ఆ రక్తాన్ని పంచుకున్న ముద్దు బిడ్డ. అయిపోయి నేను కూడా కొంచెం గట్టిగా ఆవేశంతో ఈయన మీద ఎగురుదామని చూశాను. అదే చూసారా, బాలకృష్ణలోని సింహాన్ని రేపుతున్నాడు అన్నట్టు. జై సింహ, నీకు నీవే సాట్ అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. మీరు విసిరేసినటువంటి ఆ కళ్ళజోడిని మేము జాగ్రత్తగా